బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టైఫూన్ రాగస హాంకాంగ్ ను అతలాకుతలం చేసింది. భారీ అలలు ఒక 5 స్టార్ హోటల్ లాబీలోకి చొచ్చుకుపోయాయి. మీరు తెరపై చూస్తున్న దృశ్యాలు అలలు హోటల్లోకి ప్రవేశించినప్పుడు జరిగిన విధ్వంసాన్ని చూడొచ్చు. ఈ మొత్తం ఘటన కెమెరాలో రికార్డ్ అయింది. అలలు అద్దాలు కిటికీలను బద్దలు కొట్టి హోటల్ లాబీలోకి వచ్చాయి. హోటల్ సిబ్బంది పూర్తిగా కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం అంత బలంగా ఉండటం వల్ల చాలా మంది సిబ్బందిని ఈడ్చుకెళ్లింది. సూపర్ టైఫూన్ రాగస ప్రభావం తూర్పు ఆసియాలోని అనేక నగరాలపై పడింది. ముఖ్యంగా తైవాన్ పై తీవ్ర ప్రభావం చూపింది. అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోయారు. హాంకాంగ్ మరియు చైనాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. టైఫూన్ రాగసను 2025లో సంభవించిన అత్యంత బలమైన తుఫానుగా భావిస్తున్నారు. గంటకు 215 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో సెప్టెంబర్ 23న ఇది తైవాన్ ను తాకింది. దీని కారణంగా హాలియన్ కౌంటీలో బారియర్ సరస్సు బద్దలై గువాంగు పట్టణంలో వరదల వల్ల 14 మంది చనిపోయారు. సుమారు 34 మంది గాయపడ్డారని, 100 మందికి పైగా గల్లంతయ్యారని సమాచారం. హాంకాంగ్ ప్రాంతంలో కూడా టైఫూన్ రాగస ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ తుఫాను హెచ్చరికను P10 స్థాయికి పెంచారు. తూర్పు ఆసియాలోని అనేక నగరాల్లో, ముఖ్యంగా చైనా, తైవాన్లలో చాలా విమానాలు రద్దయ్యాయి. ఈ తుఫాను చైనాలోని గువాంగ్బుక్ ప్రావిన్స్ లోని తీరం దాటింది. అక్కడ వేల మందిని ఖాళీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.